దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 ఏళ్లుగా సాగుతున్న దర్యాప్తులో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చాయి. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో దాదాపు 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. మద్యం కుంభకోణంతో సంబంధం ఉందంటూ ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు రాజకీయ నేతలను అరెస్ట్ చేశారు. ఇంతకీ లిక్కర్ స్కామ్ కథ ఎప్పుడు మొదలైంది? ఈ కుంభకోణం ఎలా బయటపడింది? అందులో కవిత పాత్రేంటి? ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం అదే ఏడాది అక్టోబర్ 13న ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులపై అధ్యయనం చేసేందుకు 2021 ఫిబ్రవరి 5న 3 మంత్రులతో మరో కమిటీ నియమించింది. 2021 మార్చి 22న మంత్రుల కమిటీ సూచనల మేరకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న రిటైల్ లిక్కర్ షాపులకు ఎలాంటి టెండర్లు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పింది. 2021 ఏప్రిల్ 15న 3 మంత్రుల కమిటీ సిఫార్సులకు ఓకే చెప్పిన కేబినెట్ దాన్ని అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు పంపించింది. అయితే ఆయన అందులో 6 మార్పులు సూచించారు. మార్చి 21న ఆ మేరకు పాలసీలో మార్పులు చేసి మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదానికి పంపింది. జూన్ 23న మరోసారి భేటీ అయిన కేబినెట్ మద్యం పాలసీపై చర్చించింది. ఎట్టకేలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చెప్పడంతో 2021 నవంబర్ 5న కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నవంబర్ 17 నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. కొత్త లిక్కర్ పాలసీ అమలుకు ముందు ఢిల్లీలో మొత్తం 864 లిక్కర్ షాపులుండేవి. అందులో 475 షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా 389 దుకాణాలను ప్రైవేటు వ్యక్తులు నడిపేవారు. అప్పట్లో టెండర్ల ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరిగేది. 25 సంవత్సరాల వయసున్న వారికి మాత్రమే లిక్కర్ అమ్మేవారు. అయితే కొత్త పాలసీ ప్రకారం లిక్కర్ షాపులను 32 జోన్లుగా విభజించారు. చిన్న చిన్న వైన్ షాపులన్నింటినీ లిక్కర్ మార్టులుగా మార్చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉండటంతో పాటు లిక్కర్ హోమ్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకు మద్యం అమ్మే వెసులుబాటు కూడా కల్పించింది. కథ ఇంతవరకు బాగానే సాగింది. కానీ 2022 ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ బాధ్యతలు చేపట్టడంతో అసలు కథ మొదలైంది. కొత్త లిక్కర్ పాలసీని స్టడీ చేసిన ఆయన అందులో అనేక అవకతవకలు జరిగాయని గుర్తించారు. అప్పట్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న మనీష్ సిసోడియా కరోనా మహమ్మారిని సాకుగా చూపి మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులకు 144 కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజు రద్దు చేశారు. దీంతో పాటు అప్పటికే చెల్లించిన 30 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేశారు. దీంతో లిక్కర్ షాపుల కేటాయింపుల్లోనూ గోల్మాల్ జరిగిందన్న నిర్ధారణకు వచ్చిన సీఎస్ నరేష్ కుమార్ కొత్త మద్యం పాలసీ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా ఉందంటూ ఓ రిపోర్టు రూపొందించారు. మరోవైపు 2022 మే 26న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా బాధ్యతలు చేపట్టారు. తాను రూపొందించిన రిపోర్ట్ను సీఎస్ నరేష్ కుమార్ కొత్త ఎల్జీకి పంపారు. 2022 జూలై 22న ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. కథ అడ్డం తిరగడంతో ఆమ్ ఆద్మీ సర్కార్ జూలై 28న లిక్కర్ పాలసీని రద్దు చేసి కొత్త మద్యం విధానం తెస్తామని ప్రకటించింది. అయితే అప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ పని మొదలెట్టేసింది. అదే ఏడాది ఆగస్టు 19న అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా 2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత సీబీఐ, ఈడీలు కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశాయి. 2022 జూలై నుంచి సీబీఐ, ఈడీ దర్యాప్తు వేగవంతం చేయడంతో లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న పలువురి పేర్లు బయటకొచ్చాయి.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, విజయసాయిరెడ్డి బంధువైన అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె స్నేహితుడైన అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత ఆడిటర్ బుచ్చిబాబు పేర్లు తెరపైకొచ్చాయి. 2022 డిసెంబర్ 6న కవితకు సీబీఐ నోటీసులిచ్చింది. అదే నెల 11న హైదరాబాద్కు వచ్చిన సీబీఐ అధికారులు కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నించారు. 2023 మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం నోటీసులు ఇవ్వడంతో కవిత ఢిల్లీ వెళ్లి మరీ విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. ఇదంతా సరే, అసలు ఈ మొత్తం వ్యవహారంలో కవిత పాత్ర ఏంటన్న విషయానికొస్తే, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకు లేఖ రాసిన మరుసటి రోజే బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాయి. వారిలో ఒకరు ఇండోస్పిరిట్ ఓనర్ సమీర్ మహేంద్రు. ఢిల్లీ కొత్త మద్యం విధానం ప్రకారం లిక్కర్ మార్కెట్లో ఆయనకు 33% వాటా దక్కింది. కొత్త పాలసీలో లిక్కర్ మార్కెట్ను 32 జోన్లుగా విభజించారు. 27 మంది వ్యాపారులకు లైసెన్సులు ఇచ్చారు. అందులో 9 జోన్లను సమీర్ మహేంద్రు దక్కించుకున్నాడు. ఇండోస్పిరిట్ కంపెనీలో 65% వాటా మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లేకు ఉంది. వీళ్లంతా సౌత్ ఇండియాకు చెందిన వారు కావడంతో సీబీఐ ఈడీలు ఎఫ్ఐఆర్లో వీరిని సౌత్ గ్రూప్ గా ప్రస్తావించింది. వీరు లిక్కర్ అమ్మకాల కోసం 9 జోన్లను దక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిందన్నది సీబీఐ ఈడీ ప్రధాన ఆరోపణ. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ గురించి ముందే తెలియడంతో సౌత్ గ్రూప్ ఇండోస్పిరిట్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిందని అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇండోస్పిరిట్లో కల్వకుంట్ల కవితకు ఎలాంటి వాటా లేదు. అయినా ఆమె పేరు ఛార్జ్ షీట్లో ఎందుకు చేర్చారన్నది అసలు ప్రశ్న. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు దర్యాప్తు సంస్థల విచారణలో చెప్పిన విషయాలు కవితకు ఈ స్కామ్తో ఉన్న లింకును బయటపెట్టాయి. అరుణ్ రామచంద్ర పిల్లై తాను కవితకు బినామీనని అంగీకరించడంతో కుంభకోణంలో ఆమెకున్న పాత్ర బయటపడింది. ఈ వ్యవహారంలో కవిత నేరుగా తలదూర్చకుండా అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా కథ నడిపించారని విచారణలో తేలింది. రామచంద్ర పిల్లైను కవిత స్వయంగా పరిచయం చేశారని, ఆయనతో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని ఇండోస్పిరిట్ చైర్మన్ సమీర్ మహేంద్రు సైతం స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఈడీ ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బుచ్చిబాబు. ఆయన కవిత పర్సనల్ ఆడిటర్. ఆ కారణంగానే ఆమెకు లిక్కర్ పాలసీ గురించి ముందే తెలిసిందన్నది దర్యాప్తు సంస్థల వాదన. ఈ నేపథ్యంలోనే కవితను లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా చేర్చిన ఈడీ అధికారులు 2024 మార్చి 15న ఆమెను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టు కవితను తొలుత 7 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించగా తాజాగా మార్చి 26 వరకు పొడిగించింది. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting. Please. They are asking the same thing again and again. There is nothing new. Illegal arrest है. हम कोर्ट में लड़ेंगे.